తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు త్వరలో విదేశీ పర్యటనలకు వెళుతున్నారని, అయితే ఈ పర్యటనలో ఒక ప్రత్యేకత ఉన్నదని ఇవాళ వార్త వచ్చింది. అదేంటంటే ఆయన విదేశాలలో వేరువేరు గొప్ప విశ్వవిద్యాలయాలను సందర్శిస్తారని, అక్కడ ఉన్నతమైనటువంటి ప్రమాణాలు ఉండటానికి కారణం ఏంటని, అక్కడ అధ్యయనాలు ఎలా జరుగుతున్నాయని, ఇవన్నీ అధ్యయనం చేస్తారని చెప్పి వార్తల్లో వచ్చింది. చాలా సంతోషం. ముఖ్యమంత్రి గారు, మీరు తప్పనిసరిగా విదేశాలకు వెళ్ళండి, అక్కడ ఉన్నటువంటి గొప్ప గొప్ప విశ్వవిద్యాలయాలు సందర్శించండి. ఆ గొప్ప గొప్ప విశ్వవిద్యాలయాల్లో అధ్యయనాలు ఎలా జరుగుతున్నాయి, పాఠ్య బోధనలు ఎలా జరుగుతున్నాయి, పరిశోధనలు ఎలా జరుగుతున్నాయి, ఇంకా ఉన్నతమైనటువంటి ప్రమాణాలు అక్కడ ఉండటానికి కారణం ఏంటి, వాటి అభివృద్ధికి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి, మీరు తప్పనిసరిగా అధ్యయనం చేయండి. అయితే ఆచార్యులు, విద్యార్థులు అందరి తరఫు నుంచి ఒక మనవి ఏంటంటే, మీరు వెనక్కి తిరిగి వచ్చి హైదరాబాద్కు రాగానే మన తెలంగాణలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలలో 80 నుంచి 85% అధ్యాపకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మీరు రాకముందు నుంచి ఇవి ఖాళీగా ఉన్నాయి చాలా కాలంగా. అంతకుముందు వాళ్ళు ఏదో ప్రయత్నం చేశారు, ఏమీ కాలేదు. మీరు వచ్చి కూడా 2.5 సంవత్సరాలు దాటింది. కాబట్టి మీరు వెనక్కి రాగానే తప్పనిసరిగా విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్నటువంటి ఆచార్యుల పోస్టులన్నీ కూడా మీరు భర్తీ చేసేటట్లయితే ఈ విశ్వవిద్యాలయాల ప్రమాణాలు పెంచడానికి మీరు తీసుకునేటటువంటి మొట్టమొదటి చర్య అదే అవుతుంది. కాబట్టి మీకు తప్పనిసరిగా మనం ఏంటంటే, మీరు విదేశాలకు వెళ్ళండి, తప్పనిసరిగా వెళ్ళండి, వాటిని అధ్యయనం చేయండి, తిరిగి రాగానే ఈ పని చేయాలని చెప్పి విశ్వవిద్యాలయ ఆచార్యులందరి పక్షాన, విద్యార్థులందరి పక్షాన మీకు సవినయంగా మనవి చేస్తున్నాను. నమస్తే.